హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీకి సంబంధించి చాలా రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి థర్డ్ పార్టీ జాబ్ బోర్డ్స్ కాకుండా డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి టార్గెట్ కానీ, అండ్ ఎటువంటి కోడింగ్ కూడా ఉండదండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే కాగ్నిజెంట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా టెక్నాలజీ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ యొక్క అప్డేట్ వచ్చేసి ఈ కంపెనీ నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయింది. సో, ఇక్కడ జాబ్ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో బీకామ్, బీఎస్సీ అండ్ అలాగే రెలెవెంట్ డిప్లొమా డిగ్రీ లైక్ సీఎస్‌సి అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే బీఈ క్వాలిఫికేషన్ వారు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ యాస్ ఎ టెక్నికల్ స్పెషలిస్ట్‌గా కంపెనీలోని కస్టమర్స్‌కి టెక్నికల్ ఇష్యూస్‌కి సంబంధించి రిజల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. వర్క్ విత్ ది క్లయింట్స్ టీమ్ టు అడ్రెసింగ్ ఎస్కలేషన్స్, ఇంటరాక్ట్ విత్ ది యూజర్, కస్టమర్, ఫస్ట్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ అలాగే ట్రబుల్ షూటింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో కూడా సపోర్ట్‌ని అందించడము, డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మంచి రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 5.7 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ప్రైవసీ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్‌లో అకౌంట్ ఉన్నవాళ్ళు మీ డీటెయిల్స్‌తో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ బటన్‌ను క్లిక్ చేసి మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకొని ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. వన్స్ మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే లేదా అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ 5-6 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ ఇక్కడ టిక్ చేసి మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ప్రైమరీ స్కిల్స్ అండ్ సెకండరీ స్కిల్స్‌ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీ నేమ్ అండ్ అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకోండి. సో, ఇక్కడ పాన్ నంబర్ ఆప్షన్‌లో పాన్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేకుంటే ఇక్కడ ఎన్ఏ అని టైప్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కనుక మీ టోటల్ ఎక్స్‌పీరియన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ 0 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, కాగ్నిజెంట్ కంపెనీలో ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఎంప్లాయర్ ఐడీ ఆప్షన్‌లో మీ ఎంప్లాయర్ ఐడీని మెన్షన్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు అండ్ అలాగే ఫ్రెషర్స్ అయితే ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకు మై ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్‌లీ ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అండ్ డిగ్రీ యొక్క స్పెషలైజేషన్ టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్‌ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫ్రెషర్స్ అయితే ఇక్కడ కరెంట్ జాబ్ ఆప్షన్ దగ్గర టిక్ చేసి ఎంప్లాయీ అండ్ టైటిల్ ఆప్షన్‌లో ఎన్ఏ అని టైప్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ
ప్రెజెంట్ డేట్‌ను సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేయాలి. అప్పుడే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అని మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు అటాచ్‌మెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ రెజ్యూమ్ లేదా కవర్ లెటర్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అండ్ ఫైల్ అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటాచ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఈ సిగ్నేచర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకొని ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ అండ్ మీ ఫుల్ నేమ్‌ను మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్‌లీ మీ అప్లికేషన్ యొక్క ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.